जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। సో రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరి చేతుల్లో తెలుగు వారియర్స్ రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. తెలుగు టీంకి పూర్తి సపోర్ట్ ఇస్తారు. నిన్న కూడా ఒక టైట్ మ్యాచ్లో తెలుగు వారియర్స్ లాస్ట్ ఓవర్ ఫినిష్లో కర్ణాటక బుల్డోజర్స్ ఓడించింది. ఈరోజు కూడా తెలుగు వారియర్స్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుంది. తెలుగు వారియర్స్ రోడ్ టు ఫైనల్ ఫస్ట్. సో ఎంపైర్స్ వాకింగ్ ఆన్ టు ద ఫీల్డ్. సో మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అఖిల్ అక్కినేని కెప్టెన్ ఆఫ్ తెలుగు వారియర్స్, టాప్ స్కోరర్ ఇన్ దిస్ టోర్నమెంట్. అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు, 91 అతని హైయెస్ట్ స్కోర్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే తమన్, మిగతా ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అశ్విన్ బాబు, సచిన్ జోషి, ప్రిన్స్, వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. టాస్ గెలిచింది తెలుగు వారియర్స్. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు చేజ్ చేస్తూ గెలిచారు. సెమీఫైనల్స్లో 2 మ్యాచ్లు కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. సో అఖిల్ చెప్పాడు వీ ఆల్వేస్ ప్రిఫర్ టు చేజ్ అని చెప్పి. సో అదేవిధంగా ఈరోజు టాస్ గెలిచి ముందుగా చేజింగ్ ఎంచుకున్నారు. సో మొదట బ్యాటింగ్ చేస్తారు. 2 ఇన్నింగ్స్ జరుగుతాయి. 20 ఓవర్స్లో 10 ఓవర్స్ ఇన్నింగ్స్ ప్రకారం జరుగుతాయి. సో ఒక పెప్ టాక్ చూస్తున్నాం కెప్టెన్ నుంచి టీంని అంతా ఇన్స్పైర్ చేయడానికి. అఖిల్ అక్కినేని హడుల్ మధ్యలో చూస్తున్నాం మనం. వెల్, కెప్టెన్స్ పెప్ టాక్ చాలా చాలా ఇంపార్టెంట్. అది బేసిక్లీ ఇవన్నీ స్టిక్ టు ద బేసిక్స్. బాల్ చేతికినప్పుడు క్యాచ్ పడడం, లేకపోతే బౌండరీ దగ్గర బాల్ దొరికినప్పుడు వెంటనే దాన్ని రిలీజ్ చేసి వికెట్ కీపర్ కానీ బౌలర్ గారికి త్రో డౌన్ చేయడం. ద సేమ్ టైం ఒకవేళ ఒక క్యాచ్ ఒక ఫీల్డర్ వెళ్తున్నప్పుడు నాది అంటూ ఒకసారి అరవమంటూ ఇలాంటి బేసిక్సే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ బిలీఫ్ ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బౌలర్ అంటే ప్రెషర్ ఉంటుంది. అండ్ తెలుగు వారియర్స్ ఈ సిచ్యుయేషన్లో ఇప్పటికీ ఆల్రెడీ 3 సార్లు వెళ్ళారు, గెలిచారు. సో మొత్తం సీసీఎల్ చరిత్రలో 3 సార్లు కప్ గెలిచిన ఏకైక టీం మా తెలుగు వారియర్స్. సో ఈరోజు మాత్రం బౌలర్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, బౌలర్ అంత ప్రెషర్ కూడా ఉంటుంది. సో తెలుగు వారియర్స్ టీమ్స్ ఆల్ సెట్ ఫర్ ద ఫైనల్. ఎస్, తెలుగు వారియర్స్ 3 టైమ్ విన్నర్స్. వెరాజ్ భోజ్పురి తమంగ్ ఆన్ యువర్ స్క్రీన్ వాళ్ళు మొట్టమొదటిసారి ఫైనల్కి వచ్చారు. కానీ ఇందాక హేమంత్ చెప్పినట్టుగా వాళ్ళు అన్బీటెన్గా ఫైనల్కి వచ్చారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరి వాళ్ళ కెప్టెన్ మనోజ్ తివారీ తనే స్వయంగా బ్యాటింగ్ ఓపెన్ చేస్తున్నాడు, బౌలింగ్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. దిస్ మ్యాన్ వేర్స్ మెనీ హ్యాట్స్. ఒక ఫోక్ సింగర్, ఒక జానపద గాయకుడిగా తన కెరీర్ ప్రారంభించిన తర్వాత సినిమా హీరో అయ్యాడు. మంచి క్రికెటర్ కూడా. ప్లస్ ప్రస్తుతం అతను ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బీజేపీ తరఫున ఢిల్లీలో అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా ఎన్నికైన లోక్సభ మెంబర్. సో అతను మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ మనోజ్ తివారీ, భోజ్పురి దబంగ్ కెప్టెన్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ వాళ్ళని ఎదుర్కోవడానికి తెలుగు వారియర్స్ టీం మొత్తం గ్రౌండ్లోకి దిగింది. బరిలో కెప్టెన్ అఖిల్ ఈరోజు ఆ టీంని చాలా చాలా మోటివేట్ చేశాడు ఇందాక పెప్ టాప్తో. అండ్ ఇక్కడ మాత్రం చాలా చాలా క్లియర్ మొదటి ఓవర్ రఘు వేయబోతున్నాడు. ఎందుకంటే రఘు తెలుగు వారియర్ టీంకి చాలా చాలా లక్కీ. ఇనీషియల్గా చక్కటి బ్రేక్ త్రూ అందిస్తుంటాడు. అండ్ ఈరోజు వికెట్ కీపర్ హరీష్ కోయల్గుంట్ల. అండ్ ద మ్యాన్ ఆన్ స్క్రీన్ అఖిల్ అక్కినేని, ఏజెంట్ అక్కినేని అనాలి. ఎస్, మనోజ్ తివారీ 80 రన్స్ చేశాడు, 48 అతని హైయెస్ట్ స్కోర్. ఒకటే 30+ స్కోర్ ఉంది, ఆ 48 మాత్రమే. 12 బోర్లు ఒక 6 కొట్టాడు. మిడిలింగ్ పర్ఫార్మెన్స్, బట్ స్టిల్ ఇంపార్టెంట్ మెంబర్. బౌలింగ్ కూడా చేస్తాడు, బౌలింగ్ కూడా ఓపెన్ చేస్తాడు, మంచి వికెట్ చేశాడు. ప్రవేశ్ యాదవ్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది టీమ్. సెంచరీ 114 నాట్అవుట్. 20 ఓవర్స్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 530+ ఉన్నాయి, 222 రన్స్. వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్ ప్రవేశ్ యాదవ్. సెమీఫైనల్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే రఘు,
మనం చూస్తున్నాం 37 రన్స్ చేశాడు ఈ టోర్నమెంట్లో. దాంట్లో 22 హైయెస్ట్ స్కోర్. లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్, అలాగే 4 వికెట్స్. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రఘు. బెస్ట్ 3 for 16. న్యూ బాల్ స్వింగ్ చేస్తాడు. న్యూ బాల్తో వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫ్రమ్ ది బిగినింగ్. తెలుగు వారియర్స్కి న్యూ బాల్తో మంచి బ్రేక్ త్రూస్ ఇస్తుంటాడు రఘు. ఎస్, వెల్ స్ప్రెడ్ ఫీల్డ్ ఇక్కడ. ఫస్ట్ బాల్ రఘు వేయబోతున్నాడు. అక్కడ కవర్స్లో డీప్లో ఫీల్డర్ ఉన్నాడు, అలాగే లాంగ్ ఆఫ్లో కూడా. మొదటి బాల్ మెగా ఫైనల్లో అంతా సిద్ధం. అండ్ రఘు ఎలాంటి మిస్టేక్ లేకుండా వికెట్ టు వికెట్ చక్కటి రిలీజ్. కొంత మూమెంట్ కనిపించింది పిచ్ ఆఫ్టర్ పిచింగ్, కాస్త లోపలికి వచ్చింది. అండ్ ఈ కప్ కోసం రెండు టీమ్స్ ఈ మ్యాచ్ ఆడుతున్న మెగా ఫైనల్. అక్కడ చూస్తున్నాం రెండు టీమ్స్ క్యాప్స్ చూస్తున్నాం మనం. సో CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్. అగైన్ సమ్ మూమెంట్. ఇన్ఫీల్డ్ అయితే క్లియర్ చేయలేకపోయాడు. డెఫినెట్గా బాల్ స్వింగ్ అవుతుంది, ఎందుకంటే కండిషన్స్ కాస్త క్లౌడీగా ఉన్నాయి. సో డెఫినెట్గా బౌలర్కి ఆ హెల్ప్ లభిస్తుంది. ఎస్, ఆ షాట్తో మొదటి రన్స్ భోజ్పురి దబంగ్స్కి. అండ్ విక్టరీ వెంకటేష్. ఇప్పుడు మాత్రం అందరూ రారా నాయుడు, నాగా నాయుడు అని పిలుస్తున్నారు. ఆయన షర్ట్ పైన సైంధవ్ అని ఆయన నెక్స్ట్ సినిమా పేరు కూడా ఉంది. హిస్ 75th ఫిలిం. భోజ్పురి టీంకి విక్టర్ వెంకటేష్ సైంధవ్లా అడ్డుపడాలి, భోజ్పురి టీం గెలవకుండా. అగైన్ ఈసారి ఎవే మూమెంట్. కీపర్ నుంచి ఎక్సైట్మెంట్, కానీ ఎలాంటి బ్యాట్తో కాంటాక్ట్ లేదు. మరి అప్పీల్కి వెళ్తారా? కొంచెం ఎక్సైట్మెంట్. నందకిషోర్ కూడా అప్పీల్ చేయడం చూస్తున్నాం, కానీ ఐ థింక్ బ్యాట్తో ఎలాంటి కాంటాక్ట్ రీప్లేలో మనకు తెలుస్తుంది. బాల్ ఖచ్చితంగా స్వింగ్ అయింది. డెఫినెట్గా ఇన్ ద ఎయిర్ ఆ మూమెంట్ మనకు కనిపిస్తుంది. బట్ వెరీ వెరీ మచ్ అవే ఫ్రమ్ ద బ్యాట్. పెద్ద షాట్. అక్కడ డీప్లో ఫీల్డర్ ఉన్నాడు. ఇది క్యాచ్ అవుతుందా? లేదు. లక్కీ అక్కడ డీప్లో ఫీల్డర్ సామ్రాట్ చక్కగా కలెక్ట్ చేసుకున్నాడు. ఈజీ 2 runs. కానీ గ్రౌండ్లో మెల్లగా వర్షం పెరుగుతుంది వెంకటేష్. ఇది కొంచెం స్కేరీ మూమెంట్. ఎస్, అది మాత్రం మనకి ఈ యాంగిల్ చూస్తున్నాం. కొద్దిగా ఆ చినుకులు పెద్ద పడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బాల్ కూడా స్వింగ్ అవుతుంది. డెఫినెట్గా స్వింగింగ్ డెలివరీ ఒక స్లిప్ ఫీల్డర్ని కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ అవుట్ స్వింగర్ ఈజ్ వర్కింగ్ ఫర్ రఘు. కట్ చేద్దాం అనుకున్నాడు, ఎలాంటి పొజిషన్ లేదు. స్లోవర్ త్రూ ది ఎయిర్. నిజంగా రఘు గొప్పతనం ఇదే. కొత్త ఏమి ట్రై చేయడు, బేసిక్స్కి స్టిక్ ఆన్ అవుతాడు. బ్యాట్స్మెన్ ఏదో ఒక మిస్టేక్ చేసేలాగా టెంప్ట్ చేస్తుంటాడు. సూపర్ బౌలింగ్, మంచి స్టార్ట్. ఓవర్లోని లాస్ట్ బాల్. ఈ ఓవర్లో జస్ట్ 3 runs మాత్రమే వచ్చాయి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. పెద్ద షాట్ ప్రయత్నం, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. బిట్ ఆఫ్ ఫంబుల్. సో ఎక్స్ట్రా రన్స్. 2 runs తో ఓవర్ సమాప్తం. సో ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఓవర్ 5 for no loss.